హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు చారు రెసిపీ చూపించబోతున్నానండి. మనం పెసరపప్పుతో పప్పు చారు అనమాట. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుందండి. మనం కందిపప్పుతో పప్పు చారు పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాగే పెసరపప్పుతో నార్మల్గా పప్పు వేసుకుంటాం, కానీ ఇలా పప్పు చారు మాత్రం చేసుకొని ఉండరు కదా. సో ఇలా పెసరపప్పుతో పప్పు చారు ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి అయితే అద్దిరిపోతుందండి వేడి వేడి పప్పు చారుతో తింటే. సో ఇంకా లేట్ చేయకుండా ఈ పెసరపప్పు చారుని ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను రండి. అలాగే వీడియోని చూసి లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ముందుగా ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని నేను నానబెట్టేసుకున్నానండి వాటర్ వేసి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి, అందులోకి ఒక చిన్న గ్లాస్తో ఒక 2 గ్లాసుల వరకు పెసరపప్పు వేసుకున్నాను. అందులోకి ఒక 3 గ్లాసుల వరకు వాటర్, కొద్దిగా పసుపు వేసి ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనకి పెసరపప్పు అనేది తొందరగానే ఉడికిపోతుందండి, ఎక్కువ టైం ఏమి పట్టదు. సో ఇలా స్టవ్ పైన పెట్టేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఈలోపు నేను ఈ వెజిటేబుల్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, వెల్లుల్లి కూడా. ఇక చూడండి, మనకి పెసరపప్పు అనేది మంచిగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు పప్పు గుత్తితో కానీ ఇలా స్మాష్ చేసేతో కానీ ఇలా పప్పుని మొత్తం స్మాష్ చేసేసుకోండి. మనకి పెసరపప్పు అనేది నార్మల్గానే మెత్తగా ఉడికిపోతుంది. సో ఎక్కువగా స్మాష్ చేయకుండా లైట్గా ప్రెస్ చేస్తూ రుద్దుకోవాలి పప్పు అనేది. ఇలా రుద్దుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు నూనెలో మంచిగా మగ్గించుకోండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు పచ్చిమిర్చి కూడా నూనెలో వేగితే మనకి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది, కారంగా ఉండకుండా. అలాగే నేను వెల్లుల్లి కూడా వేసానండి, వీడియో క్లిప్లో మిస్ అయిపోయింది. వెల్లుల్లి కూడా వేసేసుకోండి ముందుగానే. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకునే టైంలోనే వెల్లుల్లి కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొక నిమిషం పాటు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న చిన్నగానే కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇలా వేసుకున్నాక కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. మనకు టమాటా అనేది కొంచెం మెత్తబడాలి, మరీ ఎక్కువగా మగ్గించుకోకండి, కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, అది వేసేసుకోండి మొత్తంగా. అలాగే తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను చింతపండుని నానబెట్టుకున్నాను కదా స్టార్టింగ్లో, దాన్ని గుజ్జు తీసి వేసేసుకుంటున్నాను. చింతపండు పులుసు అనేది కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోకి మరీ ఎక్కువ చింతపండు ఏమీ పట్టదండి, కొద్దిగానే పడుతుంది. మనం కందిపప్పుతో పప్పుచారు పెట్టుకుంటాం కదా, దానికి పట్టినంత చింతపండు పట్టదు. ఇక నేను చూపించాను కదా, అంత చింతపండు మాత్రమే నానబెట్టుకొని దాని పులుసు అనేది వేసుకోవాలి. పెసరపప్పు చారులోకి ఎక్కువ పులుసు అనేది పట్టదనమాట. సో చూసి వేసుకోవాలి. మనం పప్పు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా మనం చింతపండుని నానబెట్టుకొని పులుసు తీసుకోవాలి. ఇక చూడండి, కొద్దిగా పైనుంచి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాలు మరిగించుకున్నామంటే మనకి పెసరపప్పు చారు రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకి పప్పు చారు వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి, చాలా కమ్మగా, రుచిగా చాలా బాగుంటుందన్నమాట. సో ఒక్కసారి ఇలా
పెసరపప్పుతో పప్పుచారుని ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇలాగే మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. And thank you for watching. Thank you.